ప్రారంభించుకోవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారు. తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క కార్యక్రమం ఇన్ఛార్జ్ అయినటువంటి కమిటీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు, మరి వారి టీంలో ఉన్నటువంటి కొమరయ్య గారు, రాణి రుద్రమ్మ గారు, మహేందర్ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మన ఒక విద్యార్థుల్ని యువకుల్ని ఇక్కడ సమీకరణ చేసినటువంటి ఒక మా ఎమ్మెల్సీ అనేటటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, కొమరయ్య గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, హైదరాబాద్ నగరంలో ఉన్న జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్ గారు, నిరంజన్ గారు, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు, భరత్ గారు, ఎన్విఎస్ ప్రభాకర్ గారు, మిగతా నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ శిల్పారెడ్డి గారు, బండా కార్తిక్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఒక అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ మీడియా మిత్రులకు చాలా సంతోషం. వాన పడుతుంది అని చెప్తే నేను చెప్పాను, మన మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాన పడుతుందంటే పడదు అని చెప్పి లెక్క. నేను నిన్ననే చెప్పాను మనోహర్ రెడ్డి గారు, పడదు చూడండి సక్సెస్ అవుతుందని చెప్పాను. 11 గంటలకు అనుకున్న కార్యక్రమం 11:30 అయింది. వేలాది మందిలో విద్యార్థులు ఇక్కడ యువకులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, మహిళా కార్యకర్తలు సహా యువకులు. ఈరోజు ఇది చూపెడుతుంది భారతదేశంలో ప్రతి గుండెలో దేశభక్తి నిండుందని చెప్పి ఈరోజు ఇక తిరంగా యాత్ర చూస్తేనే తెలవాల్సిన అవసరం ఉంది మనకు. ఈరోజు భారతదేశము ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థికంగా రేపు రాబోయే రోజుల్లో ఒక సూపర్ పవర్గా ఈ యొక్క ప్రపంచంలో మనం మిగలాలంటే దేశభక్తి కావాలి. నేను ఎప్పుడు నమ్ముతుంటాను, ఏ దేశమైనా ముందుకు పోవాలంటే పెరగాలంటే అది కమ్యూనిజం కాదు, సోషలిజం కాదు, క్యాపిటలిజం కాదు, అది ఓన్లీ విత్ నేషనలిజం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నేషనలిజంతోనే మన దేశం ముందుకు పోతుంది. ఆ నేషనలిజం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో మనకు కనబడతా ఉంది. తెలంగాణలో 40 లక్షల ఇళ్ల పైన భారతదేశం జెండా ఎగిరేసి, మన త్రివర్ణ పతాక ఎగిరేసి, మన గర్వంగా మన గుండె మన తల ఈరోజు దేశభక్తితో నిండి మన రాబోయే తరానికి దేశభక్తిని వారికి ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఈ హర్ ఘర్ తిరంగా 5 సంవత్సరాల ముందు నరేంద్ర మోదీ గారు పిలిపించినటువంటి పిలుపుకుని మేరకై ఈరోజు హైదరాబాద్లో కూడా ఇంతమంది ఇంత వేల సంఖ్యలో వచ్చిన విద్యార్థులు ఇక్కడే కాదు, ఇప్పుడే కుక్కట్పల్లి పోయిస్తున్నాం, అక్కడ కూడా వేల మంది యువకులు ఎక్కడ పోయినా ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగానే ప్రతి వీధిలో తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద బలము ఈరోజు భారతదేశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మనకి స్వాతంత్రం ఏది వచ్చిందో అది మామూలుగా రాలే మనకు. అదేదో మనకు బ్రిటిష్ వారు ఇచ్చిపోయింది కాదు, దాని వెనక వేలాది మంది యువకుల ఒక బలిదానం ఉంది, త్యాగాలు ఉన్నాయి. మన దేశాన్ని విడగొట్టి మన దేశంలో ఉన్నటువంటి ఒక సంపదని కోల్చుకోపోయినటువంటి పాకిస్తాన్ కూడా ఈరోజు ఆ రోజు మతం ఆధారంగా ఈ దేశాన్ని విడగొట్టినటువంటి ఒక బ్రిటిష్ వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారు సపోర్ట్ చేసినదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళొక్కసారి ఈ దేశ విభజన కానీయము, ఈ దేశం మరొకసారి విభజన కాకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు యువకులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ తిరంగా యాత్రలో పాల్గొని భారతదేశం ఐక్యతని, మన సమగ్రతని, మన నాయకత్వాన్ని, మన ఒక ఏదైతే మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ఈ తిరంగా యాత్ర ద్వారా మనందరం ఆ సంకల్పం తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు దేశం ముందుకు పోతుంది. కాబట్టి వారెమ్మడ మన అందరం కూడా కలిసి నడుస్తామని చెప్పేసి ఆ సంకల్పము, ఆ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఇక్కడ మొదలు పెడతాను. అందరూ కూడా శాంతియుతంగా సెక్రటరీ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి దాన్ని అక్కడ పోయి అందరూ కన్క్లూడ్ చేస్తాం. శాంతియుతంగా అందరూ డిసిప్లిన్తో నడవాలని చెప్పేసి కోరుతూ నాయకులందరూ ముందు ఉంటారు, జీప్ ముందు ఉంటుంది, దాని వెనక మీడియా వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయకండి, తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక తిరంగా యాత్ర కమిటీ हर घर तिरंगा यात्रा कमेटी को मरొకసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.
జై తెలంగాణ.